ట్రంప్ ఈ మధ్య ఏవైతే 60 వాళ్ళతో స్నేహం చేసినటువంటి భాగస్వామ్య దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీద వెట్టి చాకిరీ పేరుతో 12.5% సుంకాలు విధించాడు. అందులో భారత్ కి 10% సుంకాలు విధించడం జరిగింది. ఎందుకంటే ఈ వెట్టి చాకిరీ విషయంలో భారత్ వేగంగా స్పందించి దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయడం వల్ల, ఈ వెట్టి చాకిరీ నిర్మూలన కోసం ప్రయత్నాలు చేయడం వల్ల 2.5% సుంకాలు తగ్గించారు. అయితే దీని మీద ఇప్పుడు 25 రాష్ట్రాలు, అమెరికాలో ఉన్నటువంటి 25 డెమోక్రటిక్ రాష్ట్రాలు కోర్టులకు ఎక్కాయి. ట్రంప్ తన పరిమితిని మించి చట్టాలను ఉపయోగిస్తున్నాడు. ప్రజాస్వామ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మీద ఈ రకమైనటువంటి సుంకాలతో ఇష్టం వచ్చినట్లుగా సుంకాలు వేస్తుంటే అది అమెరికాకే చాలా దెబ్బ. ఈ రోజు ఈ సుంకాల వల్ల ఇప్పటికే అనేక భాగస్వామ్య దేశాలు, వ్యూహాత్మక దేశాలు దూరం అవుతూ ఉన్నాయి. ఇది అమెరికాకి భవిష్యత్తులో చాలా పెద్ద దెబ్బ ఉంటుంది. కాబట్టి ట్రంప్ యొక్క నిర్ణయాలను వెంటనే తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. లేదంటే మాత్రం అమెరికాకి చాలా పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలన్నీ కూడా కోర్టులకు ఎక్కాయి. ఇంతకు ముందు కూడా ఏదైతే సుంకాలు విధించాడో 50%, 25% వాటన్నింటి మీద కూడా కోర్టులు, అంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీం కోర్టు కూడా ట్రంప్ కి మొట్టికాయలు వేసింది. అయినా సరే తన అధికారాలను ఉపయోగించి కోర్టుకు వ్యతిరేకంగా వెళ్లి ఆయన మళ్ళీ సుంకాలను అమలు చేశాడు. తర్వాత మళ్ళీ రద్దు చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ 60 దేశాల మీద విధిస్తున్నటువంటి సుంకాలు వెంటనే ఆపాలని చెప్పి ఈ 25 రాష్ట్రాల వాళ్ళు కోర్టులకు ఎక్కారు. మరి ఇప్పుడు కోర్టుల దగ్గర ఇంకా ఉన్నాయి ఆ పిటిషన్లు. కోర్టులు పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ట్రంప్కి వ్యతిరేకంగానే చెప్పే అవకాశాలు ఉంటాయి. ఒకవైపు ఏమొచ్చేసి ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధం వల్ల కూడా అమెరికాకే నష్టం, మనకి యుద్ధం కూడా వద్దు అని చెప్పి ఒకవైపు అమెరికా ప్రజలు రోడ్లకు ఎక్కుతున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి యుద్ధమే, మన ఖజానా ఖాళీ అవడానికి తప్ప ఇంకొకటి లేదని చెప్పి అటువైపు పెంటగాన్ కూడా ఆలోచిస్తుంది, అటువైపు పెంటగాన్ కూడా ఆరోపిస్తుంది. అయినా సరే ట్రంప్ వినిపించుకోవడం లేదు.